ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. దేవుడికి హారతి ఇచ్చాక ఏం చేయాలండి అని అడుగుతున్నారు. సహసిద్ధంగా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం వెళ్ళగానే పూజ మన గోత్రనామాలతో జరిపి ఆ యొక్క మూల విరాట్ విగ్రహానికి చక్కగా హారతిస్తారు. ఆ హారతి ఇచ్చినప్పుడు మన మనసు నిండా కూడాను ఆ భగవంతుని యొక్క దివ్యవంతమైనటువంటి స్వరూపం మన మనసు నిండా నింపుకొని కళ్ళ తెరిచి ఆ స్వామి యొక్క లీలామానుష విగ్రహాన్ని చూచి ఆ హారతి ఇచ్చినప్పుడు మన ఆత్మ పరమేశ్వరుడికి అంకితమైనట్టుగా భావన చేస్తూ ఆ హారతిని కళ్ళకు అద్దుకునేటువంటి విధి విధానంలో మొట్టమొదటిసారిగా హృదయానికి అద్దుకుంటాం, తర్వాత కళ్ళకి అద్దుకుంటాం, తర్వాత సహస్రాంశానికి అద్దుకోవడం జరుగుతుంది. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే, ఈ జీవితాన్ని ప్రసాదించింది నీవు, ఈ జీవితం నీకే అంకితం స్వామి, ఈ మానవ జన్మ సార్థకతం చేసి ఈ ఆత్మ త్వరగా నీలో ఐక్యమైపోయేటట్టుగా నన్ను అనుగ్రహించవలసింది అని కోరుకోవటమే ఈ హారతి ఇచ్చిన తర్వాత మనం ఆచరించినటువంటి అద్భుతవంతమైనటువంటి విధి విధానం వెనకాల దాగిన పరమార్థం అన్నమాట. అందుచేత ప్రతి ఒక్క దేవాలయానికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ హారతి ఇచ్చినప్పుడు ఆ సుందర మానుష ఆ దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని మనం భగవంతుడు ప్రసాదించిన ఈ కనులతోటి అలా చూసి తన్మయత్వం చెందటమే అక్కడ ఇచ్చినటువంటి హారతిలో దాగిన పరమాత్మ స్వరూప తత్వం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఆ స్వామికి నీరాజనాలు ఇచ్చినప్పుడు వాటిని మనం సద్వినియోగం చేసుకొని జీవన్ముక్తికి మార్గాన్ని ఏర్పరచుకోవటమే దీనిలో దాగిన పరమార్థ లక్షణంగా గ్రహిద్దాం. హారతి అనేటువంటిది ప్రతి ఒక్క విధి విధానంలోనూ పూజలోనూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. అలాగే మానవ జన్మ సార్థకత కావటానికి కూడా భగవంతునికి సమర్పించేటువంటి ఆ ఆత్మ సమర్పణ విషయంలో కూడా హారతి ప్రముఖ పాత్ర వహిస్తోంది అని చెప్పేసి గ్రహిద్దాం. అంటే ఈ ఆత్మ నీకు అంకితం స్వామి, నువ్వు ప్రసాదించిన మానవ జీవితం ఇది, త్వరగా ఈ జీవితాన్ని నీలో ఐక్యం చేసుకో, ఈ మానవ జన్మను సార్థకత చెయ్యి అంటూ శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణ సర్వస్వార్థి హరే దేవా నారాయణ నమోస్తుతే అంటూ నమస్కారం చేసుకోవటమే మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో దాగినటువంటి అత్యంత కీలకవంతమైనటువంటి ప్రభావం. నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు కూడాను భగవంతుడు ఇచ్చినటువంటి నైవేద్యం, ఆ నైవేద్యం మరలా ఆయనకే ప్రసాదంగా ఇచ్చి మనం ఆయన ద్వారా స్వీకరించి మోక్షప్రదమైనటువంటి జీవితాన్ని సాగించడానికి నాంది పలుకుతుంది. మన ఇంటికి ఒక అతిథి వచ్చినప్పుడు ఆ అతిథిని ఏ విధంగా అయితే గౌరవిస్తామో ఆ విధంగా భగవంతుని కూడాను ఆ విధంగానే గౌరవిస్తున్నట్టుగా కృతజ్ఞతలు చెబుతూ చేసేటువంటి పూజా విధానంగా కూడా భావించాల్సి ఉంటుంది. రాగానే కాళ్ళు కడుక్కోండి అంటాం, తర్వాత స్నానం చేస్తారా అంటాం, స్నానానికి నీళ్ళు ఇస్తాం, తర్వాత చక్కగా తుడుచుకోండి అని చెప్పేసి చక్కటి వస్త్రాన్ని ఇస్తాం, తర్వాత షడ్రశోభితమైనటువంటి భోజనం పెడతాం, తాంబూల సేవనం చేస్తాం, నమస్కారం చేస్తాం. ఇవన్నీ కూడా మనం నిత్యం ఒక అతిథి ఇంటికి వచ్చినప్పుడు ఆచరించేటువంటి విధి విధానాలు. అలాగే భగవంతుని కూడా ఒక అతిథిగా భావన చేస్తూ నిత్యం మన ఇంటిలో ఆ విధమైనటువంటి పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవచ్చు. ఆ భావన పరంపర రావాలి. అలాగే దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడాను స్వామి లీలామృత తత్వాన్ని
మనసు నిండా నింపుకొని ఆ స్వామికి శరణాగతి కోరటమే మన భారతీయ సంస్కృతిలో తగిన పరమార్థంగా గుర్తెరుగుతూ సర్వే జనా సుఖినో